అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే మిల్మెన్స్ థియరం. ముందుగా ఈ థియరం యొక్క స్టేట్మెంట్ని చూద్దాం. ఇఫ్ n నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ విత్ ఇంటర్నల్ ఇంపిడెన్స్ ఆర్ ఇన్ ప్యారలల్, దెన్ దే కెన్ బి కంబైన్డ్ టు గివ్ అ సింగిల్ వోల్టేజ్ సోర్స్ విత్ అన్ ఈక్వివాలెంట్ ఈఎంఎఫ్ అండ్ ఇంటర్నల్ ఇంపిడెన్స్. అంటే ఒక n నెంబర్ ఆఫ్ ఈఎంఎఫ్స్ విత్ ఇంటర్నల్ ఇంపిడెన్స్. మనం ప్రీవియస్ వీడియోస్లో ఈఎంఎఫ్కి ఇంటర్నల్ ఇంపిడెన్స్ ఎందుకు ఉంటుంది, అది ఎలా ఫైండ్ చేయాలో నేర్చుకున్నాం. ఒకవేళ సర్క్యూట్స్లో ఇలా ఈఎంఎఫ్ ఇంకా ఇంపిడెన్స్ కలిసి ప్యారలల్గా ఉంటే దీన్ని ఇలా ఒక ఇంపిడెన్స్ ఈఎంఎఫ్ ఉండేలా ఎలా సింప్లిఫై చేయాలో మనకి ఈ థియరం చెప్తుంది. ముందుగా దీని ఫార్ములాస్ చూద్దాం. ఈ సర్క్యూట్లో ఈ ఈక్వివాలెన్స్ కనుక్కోవడానికి E1 by Z1 plus E2 by Z2 plus so on En by Zn into Z ఈక్వివాలెన్స్. ఇలా మనం ఈక్వివాలెంట్ ఈఎంఎఫ్ని కనుక్కోవచ్చు. అలానే Z ఈక్వివాలెంట్ ఈక్వల్స్ టు 1 by Z1 plus 1 by Z2 plus so on 1 by Zn. ఇప్పుడు మనం దీంట్లో ఒక ప్రాబ్లంని చూద్దాం. ఈ ప్రాబ్లంలో మనకి 20 వోల్ట్ 8 ohms, 10 వోల్ట్ 2 ohms, ఇంకా 5 వోల్ట్ 10 ohms ఇవన్నీ ప్యారలల్లో ఉన్నాయి. 4 ohms మాత్రం మనం పక్కకు పెడితే ఈ మూడింటిని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఆర్ ఈక్వివాలెంట్, ఈ ఈక్వివాలెంట్. ముందుగా ఆర్ ఈక్వివాలెంట్ని ఫైండ్ చేద్దాం, ఎందుకంటే ఈ ఈక్వివాలెంట్లో మనకి ఆర్ ఈక్వివాలెంట్ వాల్యూ కావాలి. సో ఆర్ ఈక్వివాలెంట్ ఈక్వల్స్ టు 1/8 ప్లస్ 1/2 ప్లస్ 1/10. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.3793 ohms. అలాగే ఈ ఈక్వివాలెంట్ ఈక్వల్స్ టు 20/8 ప్లస్ 10/2 ప్లస్ 5/10 హోల్ ఇంటూ ఆర్ ఈక్వివాలెంట్ 1.3793. మనకప్పుడు ఈ ఈక్వివాలెంట్ వాల్యూ 11.034 వోల్ట్ వచ్చింది. సో ఇలా మనం ఈ పెద్ద సర్క్యూట్ని ఇలా సింప్లిఫై చేసి రాయగలిగాం. ఇప్పుడు ఈ సర్క్యూట్ చూడండి. దీంట్లో ఇది నార్మల్ సర్క్యూటే, కానీ దీనికి కూడా మనం మిల్మెన్స్ థియరాన్ని అప్లై చేయొచ్చు. దీంట్లో 4 ohms 8 ohm ఈ 4 ohm 3 ప్యారలల్గా ఉన్నాయి, కానీ వీటికి ఈఎంఎఫ్స్ లేవు. సో మనం ఈఎంఎఫ్ని ఇక్కడ 0గా తీసుకోవచ్చు. 0 వోల్ట్ 0 వోల్ట్. అండ్ దీన్ని సేమ్ ఈ సర్క్యూట్ లాగానే సింప్లిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్ ఈక్వివాలెంట్ ఈక్వల్స్ టు 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/4. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.6 ohm. అలానే ఈ ఈక్వివాలెంట్ వచ్చేసి 10/4 ప్లస్ 0/8. మనకి ఇక్కడ ఏ ఈఎంఎఫ్ లేదు కాబట్టి మనం 0 వోల్ట్గా అజ్యూమ్ చేసాం. ప్లస్ 0/4 హోల్ ఇంటూ 1.6. దాని వాల్యూ 4 వోల్ట్. సో దీని సింప్లిఫైడ్ సర్క్యూట్ ఇలా ఉంటుంది. దీన్ని మనం ఫర్దర్గా ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మిల్మెన్స్ థియరంలో రియాక్టివ్ సోర్సెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఈ సర్క్యూట్లో మనకి 2 రియాక్టివ్ సోర్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు దీంట్లో కూడా మనం సేమ్ డీసీ సోర్సెస్ ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేసామో అవే స్టెప్స్ ఫాలో అవ్వాలి. జెడ్ ఈక్వివాలెంట్ ఈక్వల్స్ టు 1/4 ప్లస్ J4 ప్లస్ 1/2 మైనస్ J6. దీన్ని సాల్వ్ చేస్తే
మనకి 5.6 మైనస్ జే 0.8 ఓమ్స్ వస్తుంది. అండ్ అలాగే ఈ ఈక్వివాలెన్స్ ఈక్వల్స్ టు 20 by 4 plus J4 plus 1290 degrees by 2 minus J6 into 5.6 minus J 0.8. దీన్ని సాల్వ్ చేస్తే 2.4 మైనస్ J 11.2 వోల్ట్ వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 11.4543 minus 77.9 వోల్ట్. ఇలా మనం సర్క్యూట్ని మిల్మెన్స్ థియరంతో చాలా ఈజీగా అనాలిసిస్ చేయడానికి మార్చుకోవచ్చు. టెలిగన్స్ థియరం. ముందు మనం టెలిగన్స్ థియరం స్టేట్మెంట్ని చూద్దాం. ద సమ్మేషన్ ఆఫ్ ఆల్ ది ప్రోడక్ట్ ఆఫ్ branch voltage and its current of a circuit is 0. Since the product of voltage and current of a branch is equal to power in the branch. సింపుల్గా ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఒక సర్క్యూట్లో ప్రతి ఎలిమెంట్కి ఉండే పవర్ ఆల్జీబ్రిక్ సమ్ 0 వస్తుంది. అంటే మనం సర్క్యూట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యొక్క పవర్ కనుక్కొని దాన్ని యాడ్ చేస్తే మనకి 0 రావాలి. దాన్ని మనం ఈ సర్క్యూట్కి అప్లై చేద్దాం. ముందు ఈ సర్క్యూట్లో కరెంట్స్ని కనుక్కోవడానికి మనం మెష్ అనాలిసిస్ని వాడదాం. I1, I2, I3. దీని మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే 6, 0, -4, 0, 6, -4, -4, -4 and 10 into I1, I2, I3 and voltages -20, 20 and -5. దీన్ని సాల్వ్ చేస్తే మనకి I1 ఈక్వల్స్ టు డెల్టా 1 బై డెల్టా ఈక్వల్స్ టు -680 by 168 -4.076 ఆంపియర్. సిమిలర్గా I2 ఈక్వల్స్ టు డెల్టా 2 బై డెల్టా ఈక్వల్స్ టు 440 by 168 2.619 ఆంపియర్. అండ్ I3 డెల్టా 3 by డెల్టా దట్ ఈస్ -180 by 168 -1.0714 ఆంపియర్. సో మనం ఇప్పుడు దీంట్లో కరెంట్ని ప్రతి బ్రాంచ్లో డివైడ్ చేసుకుందాం. ఈ బ్రాంచ్లో కరెంట్ని ఐఏగా అనుకుందాం. అండ్ ఈ బ్రాంచ్లో ఐబి, ఇది ఐసి, ఇది ఐడి, ఈ 4 ohmsలో ఐఈ అండ్ ఈ బ్రాంచ్లో ఐఎఫ్. ఇప్పుడు ఒక్కొక్క కరెంట్ని మనం లిస్ట్ చేసుకుందాం. ఐఏ ఈక్వల్స్ టు I1 ఈక్వల్స్ టు -4.0476 ఆంపియర్. ఐబి వచ్చేసి ఈ మధ్యలో బ్రాంచ్ అంటే I2 మైనస్ I1 ఈక్వల్స్ టు 6.666 ఆంపియర్. ఇక్కడ I1 మైనస్ I2 తీసుకోవాలా, I2 మైనస్ I1 తీసుకోవాలా అనే డౌట్ వస్తుంది. మనం చూస్తే ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది. దీంట్లో కరెంట్ డైరెక్షన్ నెగిటివ్ టు పాజిటివ్ ఉంటుంది, అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో I2ని మనం హయ్యర్గా అజ్యూమ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఐసి ఈక్వల్స్ టు I2 ఈక్వల్స్ టు 2.619 ఆంపియర్. ఐడి ఈక్వల్స్ టు I2 minus I3 equals to 3.6904 ampere. IE equals to minus 2.9762 ampere. That is I1 minus I2. And IF equals to
minus I3, that is 1.0714 ఆంపియర్. సో మనకి అన్ని కరెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు రెస్పెక్టివ్ వోల్టేజెస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు మనం VA కనుక్కుందాం. VA ఈక్వల్స్ టు IA ఇంటూ 2 ఈక్వల్స్ టు -8.0952 వోల్ట్. PC ఈక్వల్స్ టు IC ఇంటూ 2 ఈక్వల్ టు 5.238 వోల్ట్. VD ఈక్వల్స్ టు ID ఇంటూ 4 14.7616 వోల్ట్. VE ఈక్వల్స్ టు IE ఇంటూ 4 ohms -11.9048 వోల్ట్. అండ్ మనం సర్క్యూట్లో చూస్తే VB అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఈ వోల్టేజ్ సోర్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ దాని సోర్స్ ఇచ్చే వోల్టేజ్కి ఈక్వల్గా ఉంటుంది. సో మనం VBని 20 వోల్ట్గా తీసుకోవచ్చు. అండ్ VF ఫైండ్ అవుట్ చేయడానికి KVLని అప్లై చేద్దాం. VF ఈక్వల్స్ టు IF ఇంటూ 2 మైనస్ 5 2 ఇంటూ IF మైనస్ 5, ఎందుకంటే కరెంట్ డైరెక్షన్ ఈ సోర్స్లో ఉండే కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు -2.8572 వోల్ట్. అండ్ ఇప్పుడు రెస్పెక్టివ్ పవర్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. IA ఈక్వల్స్ టు 32.7661 వాట్. IB ఈక్వల్స్ టు -133.332 వాట్. IC ఈక్వల్స్ టు 13.7183 వాట్. ID ఈక్వల్స్ టు 54.4762 watt. IE equals to 35.431 watt. IF equals to -3.0612 watt. మనం సాల్వ్ చేసినప్పుడు ఇలా అన్ని లిస్ట్ చేసుకుంటే పవర్ క్యాలిక్యులేషన్ ఈజీగా అవుతుంది. అండ్ వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ -0.0016 వాట్. అది ఆల్మోస్ట్ జీరోనే. సో మనం ఇలా టెలిగన్స్ థియరమ్ని ప్రూవ్ చేయొచ్చు. సర్క్యూట్స్లో కొన్ని థియరీ క్వశ్చన్ పేపర్స్లో ఒక సర్క్యూట్ని ఇచ్చి టెలిగన్స్ థియరమ్ని ప్రూవ్ చేయమంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.